ఇప్పుడు ఇంట్లో ఎట్లయినా సెకండే కదా నువ్వు ముర్నాల తర్వాత నువ్వు మృణాల్ ఆమెకి సీత గారు తెలుగు రాదు ఎట్లయినా చూడదు మనం మళ్ళీ నేర్చుకుంటుంది ఇప్పుడు నా కోసం మనం నేర్చుకుంటుంది ఏమన్నారు దిస్ గాయ్ ఈజ్ అగ్రెసివ్ అని చూసినావా నువ్వే ధైర్యం చేసినావు నాతో మాట్లాడనీకి దుల్కర్ సార్ అయితే వద్దు ఆడు ఏందో మాట్లాడతాడంట ఆ దుల్కర్ నువ్వు జిల్కర్ అని అంటున్నాడు నాకెందుకు వచ్చిన లొల్లి అంట అని రాలేడు అయ్యో నేను ఉన్నానుగా నువ్వు ఉంటే నాకు ఇప్పుడు ఇద్దరం అంటే పక్క రాష్ట్రం కదా చూడు నీ మెంటల్ దమాక్ ఎంత పెద్దదో ఆల్రెడీ తెలుగులో డబ్లింగ్ చెప్పుకుంటున్నావు అవును కొంతమంది అయితే ఓకే మీరు చెప్పించేయండి నో ప్రాబ్లం అంటారు నాకు నేనే చేయాలి అన్ని లాంగ్వేజ్లో నేనే చేయాలి అందుకే ప్రతిరోజు షూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 hour క్లాసెస్ ఉంటుంది ఒక హిందీ క్లాసెస్ తీసుకోవాలి ఒక తమిళ క్లాసెస్ తీసుకోవాలి ఒక ఇది ప్రతిరోజు చెప్తావా నేర్చుకుంటావా నేర్చుకుంటున్నా టీచర్లు అంటారు అట్లా మేము తీసుకోవాలంటారు లేదు నేను నేర్చుకోవాలి డబ్బింగ్ చేయాలి నేనే డబ్బింగ్ చేయాలి సో చాలా పనులు ఉంటాయి చూడండి ఇప్పటికి నేర్చుకుంటుంది పైసలు వచ్చినాయి మనకు ఫేర్ వచ్చింది అంట అని రిలాక్స్కి అయితే లేదు ఊతు జర నిద్రలకే లేవుండి చేయాలి కదా మనం అంటే ఆడియన్స్ మన కోసం వచ్చేటప్పుడు మన వాయిస్ ఉండాలి మన ఫేస్ ఉండాలి మన ఎఫర్ట్స్ ఉండాలి కదా ఈ బ్యానర్లో 2వ సినిమా కదా మీకు అవునండి అప్పుడున్న దోస్తాన్తోనే ఇప్పుడు ఒప్పుకున్నావా అప్పుడు దోస్తాన్ అయింది కదా దేవదాసు అప్పుడు పరిచయం అయినందుకు ఇప్పుడు కలిసిండ్రా మళ్ళీ ఎట్లా అంటే క్యారెక్టర్కి నేను తగ్గినట్టు ఉన్నాను సో అందుకే ఇచ్చారు ఈ ఫిల్మ్ అంటున్నావు కదా నా సొంత ఫన్ మీద వచ్చింది నేను రాముని గురించి నాకెందుకు రాముని కాపాడడానికి కాదు నా సొంత ఫన్లు కూడా కావాలంట అంటే సినిమాలో అట్లా క్యారెక్టర్ అదే చెప్తున్నానండి చాలా రూడ్ క్యారెక్టర్ ఇది చాలా మీన్ ఉంటుంది నా వేరే వాళ్ళ పని నాకెందుకు నా పని నేను చూసుకుంటున్నా అట్లాంటి ఒక క్యారెక్టర్ ఇది ముఖం మీద చెప్పేస్తావు నువ్వు ఎవరైతే నా పని అయినాక నేను ఇది నాకు ఇది చేయాలి నేను చేస్తున్నా నువ్వెవడు ఎవడు అనకు ఎవరు ఓకే అంటే క్యారెక్టర్ అట్లానే మాట్లాడుతుంది క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అండి